ప్రాబబ్లీ 79 daysలో ఇంత పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సో ప్రేక్షకుల ముందుకి తీసుకురాగలిగామని అనుకుంటున్నాము. సో యాజ్ మా కొలీగ్ ప్రొడ్యూసర్ రాజీవ్ సెడ్, ఇందులో నటించిన ప్రతి నటీనటులందరికీ, పర్టికులర్గా బాలయ్య బాబు గారికి అండ్ డైరెక్టర్ క్రిష్, సో మిగతా సాంకేతిక నిపుణులందరికీ, ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ ఎంతో కష్టపడితే కానీ ఈ 79 daysలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాము. ఒక్కొక్కసారి మాకే కృషి గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనం ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నామేమో, జాగ్రత్తగా చేద్దామన్నప్పుడు లేదు పిఎస్, వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇంకా ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ విత్ ఎనీ ఎక్స్క్యూజెస్. మనం ఈ వర్క్ అవ్వాలి అంటే ఆ వర్క్ అయిపోవాలి. సో అలానే ప్లాన్ చేద్దాము, అలానే చేద్దాము, తప్పకుండా అవుతుంది అన్న చాలా కాన్ఫిడెన్స్ కూడా బిల్టింగ్ చేసేవాళ్ళు అందరిలో. సో అదేవిధంగా అదే కాన్ఫిడెన్స్ని, అదే ఇన్స్పిరేషన్ మేము కూడా తీసుకొని, సో మిగతా సాంకేతిక వర్గంతో పర్టికులర్గా రాజీవ్ గారు, సాయిబాబు గారు ఇద్దరు, సాయిబాబు గారు లోకల్ ఇక్కడ గ్రౌండ్ వర్క్లో, రాజీవ్ ఫారిన్ షెడ్యూల్స్ ప్లస్ టాప్ లెవెల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఫర్దర్గా ఎనీ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ నేను పర్టికులర్గా నేను చూసుకుంటా ఉండేవాడిని. ఈ విధంగా అందరం యాజ్ ఎ టీమ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ సమయంలో ఎగ్జిక్యూట్ చేసినందుకు మాకు సంతోషంగానే ఉంది. చాలా ఎక్కువ మంది దీన్ని ఇంకా ఫర్దర్గా దీన్ని మనం పెద్ద హిట్ చేయాలి, అందరం చూడాలి అని వాళ్ళలోనే మెసేజ్ పెట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. So for doing such a wonderful job, we thank from First Frame Entertainment. From Andhra and Telangana put together around 600+ theaters release ayindandi. Inka పండగ తర్వాత probably basing on the response automatically increase chestam. 2 states we have it andi. Already Telangana government has released and the GO is up, and Andhra government GO is up by any time andi. Ivala sayantram lopala most probably you can see online. Younger generation, we would like to tell one thing andi. It is the real absolute sincerity, dedication for the work and the timing. ఒక టైం చెప్పారని అంటే he is there on dot. Okay, that kind of sincerity is there. So as an younger generation, we learned, చాలా ఎక్కువ నేర్చుకున్నాము. అంటే సిన్సియారిటీ అంటే ఏంటి, ఆ డెడికేషన్ అంటే ఏంటి, ఆ హార్డ్ వర్క్ ఏంటి అనేది చాలా దగ్గరగా క్లోజ్గా చూసాము. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. అది మాత్రం తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. 6 o'clock సెట్ వచ్చిన నుంచి దగ్గర ఒక్కొక్కసారి షూటింగ్ మొరోకోలో, జార్జియాలో 6 o'clock 7 o'clock అయ్యేది. పర్టికులర్ జార్జియా అయితే కనుక బోత్ ద ప్లేసెస్ సన్సెట్ విల్ హ్యాపెన్ వెరీ లేట్ అండి, అంటే లైక్ 8 o'clock 9 o'clock కూడా అవుతుంది. సో అక్కడి నుంచి మాకు ఒక 4-5 hours ఎక్స్ట్రా టైం కూడా దొరికేది, ఈవినింగ్ అవర్స్లో షూట్ చేసుకుంటానికి. సో ఆ గుర్రం మీద కూర్చుంటాం, దగ్గరగా 12 hours కూర్చునేవాళ్ళు ఒక్కొక్క రోజు. సో 12 hours హార్స్ మీద కూర్చొని రైడింగ్ చేయడం అని అంటే దెన్ జస్ట్ థింక్ ఆఫ్ హిస్ ఎనర్జీ లెవెల్స్ అండి. దట్ ఈస్ వాట్ ప్రాబబ్లీ అదే ఎనర్జీ లెవెల్స్ అందరిలో కనపడేది. డిఓపి బాబా అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ అయితేనేమి, వీళ్ళందరినీ దగ్గరుండి క్రిష్ చాలా జాగ్రత్తగా నడిపించి, సో అసలు ఆయన దగ్గర అంత ఎనర్జీ ఉండడం బట్టే ఈ సినిమా ప్రాబబ్లీ మేము ఎంతో షార్ట్గా తీయగలిగాం అనమాట. టైం టు టైం హీ క్రాస్ చెక్స్, అంటే రాజీవ్ ఆర్పిఎస్ ఏమైంది, మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఎవ్రీడే జనరల్గా చాలా క్యాషువల్గా క్లోజ్గా ఉంటాం కాబట్టి యాజ్ అ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీడే వీ యూస్ టు మానిటర్. సో అండ్ ఎవ్రీడే రాజీవ్ ఆల్సో కాన్షియస్లీ సేస్ టు క్రిష్ దాట్ ఓకే ఇక్కడ ఇది ఇలా వెళ్తున్నాము, ఎక్కడైనా ఓవర్ బోర్డ్ అవుతున్నాము అంటే కనుక that's advantage doing with the Krish is that he looks into each and everything. సో ప్రాబ్లం ఏం లేదు, ఏమి లేకపోయినా కానీ తీయగలము. అలాంటిది సిచ్యువేషన్ ఏమైనా వస్తే చెప్పండి, నేను మారుస్తాను దానికి తగ్గట్టు అనేది దట్ లీవరేజ్ మాకు ఉందండి యాక్చువల్గా. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ క్రిష్ డూయింగ్ ఫిల్మ్స్. పర్టికులర్గా మా మదర్ విలేజ్లో ఉంటారండి, బాపట్ల పక్కన జమ్ములపాలెం మాది. సో తనకి చాలా మంది అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేషన్స్లో కానీ అందరూ అలా పేరు చూడటం, అందరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేయటం,
సో సాయంత్రం నిన్న నైట్ మాట్లాడాను మా మదర్ తోటి, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అందరూ ఇలా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎప్పుడు చేయని కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఐ మీన్ మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మధు గారు ఐ మీన్ మాకు మా బ్యానర్ లో ఐ మీన్ ఫస్ట్ నుంచి చేస్తున్న వ్యక్తి అండి. ఐ మీన్ అదేవిధంగా క్రిష్ గారికి కూడా మంచి ఫ్రెండ్. సో సాయి మాధవ్ గారికి క్రిష్ గారికి ఏంటంటే ఆ కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుందండి. ఐ మీన్ క్రిష్ గారి సినిమాలు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది, దానికి తోడు బాలబాబు గారు జాయిన్ అవటం ఈ ప్రాజెక్ట్. ఐ మీన్ బాలబాబు గారు రాయటం అంటే ఇంకా అది చెప్పారు కదా, ఒక సింహానికి ఎలా రాయాలో ఇంకా ఆ విధంగా రాయాలి అని. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాయి మాధవ్ బుర్ర గారు. ఐ మీన్ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండి, రియల్లీ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ సాయి మాధవ్ గారు. సో అదేవిధంగా ప్రతి సాంకేతిక నిపుణులకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఐ మీన్ అవర్ హార్టీ కంగ్రాచులేషన్స్. We are never scared and to do any kind of a scale because we got a complete belief on his subject, his technical values, his skills. Whatever you say, I mean, we are very confident of him. డెఫినెట్గా తనే ఆలోచిస్తాడు, అంటే ముందులో మేము ఆలోచించబోయే ముందులో ఐ మీన్ ఒక సబ్జెక్ట్కి ఈ స్కేల్ అవసరమా లేదా అనేది, అది తక్కువలో అవ్వచ్చు ఎక్కువలో అవ్వచ్చు, ఏ విధంగా అంటే డబ్బులు ఎక్కువ పెట్టి స్కేల్ ఎక్కువ చేయటం ఐ మీన్ గొప్ప కాదండి, ఒక గొప్ప సినిమా తీయటం అనేది గొప్ప. సో దానికి ఎంత అవసరం అవుతుందో అంత తగ్గట్టుగా మేము డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అదే విధంగానే సినిమాలు తీస్తాం. థ్యాంక్ యూ. ఆయన ఫ్యాన్స్ నుంచి అయితే కనుక అసలు అమేజింగ్ రెస్పాన్స్. ఐ మీన్ అంటే ఇక అది ఆడియో తర్వాత నుంచే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఐ మీన్ ఫస్ట్ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మనం ఓపెనింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేయడం జరిగింది. ఫస్ట్ అమరావతిలో లాంచ్ అనౌన్స్ చేశాము, దాని తర్వాత అది టైటిల్ అది ఉగాది రోజున అనౌన్స్ చేయటం మన అదృష్టం. ఎందుకంటే ఈ సినిమా పర్టికులర్ గా ఉగాదికి మీన్ సంబంధించింది సబ్జెక్ట్. దాని తర్వాత ఓపెనింగ్ ఇక్కడ హైదరాబాద్ లో చేయటం, దానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ రావటం, దాని తర్వాత సీఎం గారు రావటం, కేసీఆర్ గారు. ఐ మీన్ దాంతో సినిమా కొంచెం చాలా హైక్ తీసుకుంది. ప్లస్ దాని మీద మా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగినాయి. అంటే ఓపెనింగ్ డే ఆ రోజు లాంచ్ రోజు అని చెప్పాడు రాజీవ్ గారు యాక్చువల్గా. సో ఈ సినిమా చేయటం అనేది మాకు మోర్ దెన్ ఎ రెస్పెక్ట్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అని. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఐ మీన్ నేను చాలా క్లీన్ ఐ మీన్ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత ఆడియో రిలీజ్ కి ముందులో కోటిలింగాల్లో ఫంక్షన్ చేద్దామని డిసైడ్ చేసి అక్కడ కోటిలింగాల్లో కూడా ఐ మీన్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ తిరుపతిలో చేయడం జరిగింది. దాని తర్వాత జెండా పండుగ, అంటే మన సినిమాలో కూడా శాతకర్ణి ఫ్లాగ్స్ ఎక్కడ చూసినా కానీ మనకు అది యూ సీ కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఫ్లాగ్ అనమాట అండి. సో దాన్ని కూడా ఒక పండుగలాగా చేస్తే బాగుంటుందని క్రిష్ గారు అనుకున్నప్పుడు దెన్ వైజాగ్లో అది చేశాము. సో ఈ విధంగా అన్ని చోట్ల నుంచి సో ఈ ప్రోగ్రామ్స్ ఇలా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆ ఫ్యాన్స్ లో కూడా వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఐ మీన్ ఓన్నెస్ వచ్చిందనమాట అండి. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని అంతగా సొంతం చేసుకున్నారు. ప్లస్ అదే విధంగా జనాల్లో కూడా తీసుకుని వెళ్ళారు. సో బాగా ముందుండి నడిపించారు. సో అప్పుడు యాక్చువల్గా వచ్చిన ఫ్యాన్స్ ఏంటంటే, అన్న మీరు సినిమా తీశారు ఈ విధంగా ఎక్కువ మంది మాట్లాడతాం, అంటే రియల్ ఐ మీన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ మేము మాలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మాట నిజమే, కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి ఇంకా మించింది అన్న సినిమా యాక్చువల్గా. సో ఇది మేము చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడు ఈ విధంగా మేము కూడా అంతగా రియాక్ట్ కాలేదు. రియల్లీ ఇట్స్ గ్రేట్ అండ్ ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అనేది వాళ్ళ రియాక్షన్. అంతకంటే మాకు కూడా కావాల్సిందేం లేదు, అంతకంటే మనందరికి కూడా కావాల్సిందేం లేదు. ఫస్ట్ నుంచి మేము గమ్యం కానీ కృష్ణమంత జగద్గురు కంచె మా బ్యానర్లు అన్ని గొప్ప సినిమాలో చేసాం. అది కాస్త బెటర్ ఫైనాన్షియల్కి కూడా ఈ సినిమా కొంచెం మంచి ఫలితాన్ని మా బ్యానర్ వాల్యూ తగ్గకుండానే ఉంటాయండి.